న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం 404 కోట్లతో నిర్మించిన 125 అడుగుల ఎత్తు ఉన్న బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 19వ తేదీన విజయవాడలో ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పత్రికా సమావేశం ద్వారా తెలియజేశారు. పాతపట్నం హెడ్ క్వార్టర్స్ లో మరి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మరి జరుగుతున్నటువంటి చాలా గొప్ప సభ, మరి కీర్తిశేషులు, మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తాలూకా స్మృతులను మరి ఘన నివాళులు అర్పిస్తూ రాజ్యాంగ స్ఫూర్తి తీసుకొచ్చిన విధానాన్ని, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తాలూకా సేవలను, మరి భారతరత్న అవార్డు పొందినటువంటి మహానుభావులను కోసం మాట్లాడడం నేను చాలా అదృష్టంగా గౌరవంగా భావిస్తూ, మరి ఈ పత్రికా సమావేశం ఈ సభకు విచ్చేసినటువంటి గౌరవ వైఎస్ఆర్సీపీ ఎంపీపీస్కు, నాయకులకు, జెడ్పీటీసీస్కు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, గౌరవ పిఎస్సిస్ అధ్యక్షులకు, ప్రతి ఒక్క నాయకులందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. అలానే తాలూకా ఈ ఆలోచనను మరి గత 2-3 రోజులుగా చూస్తున్నాం. మరి ప్రతి ఒక్క సచివాలయంలో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యాన్ని ఊపిరి పోసినటువంటి విధానం, మరి అన్ని వర్గాలకు, అన్ని సామాజిక వర్గాలకు, అన్ని కులాలకు, సమాజంలో ఉండేటువంటి అన్ని సంఘాలకు ప్రతి ఒక్కరిని కూడా సమ న్యాయం ఇవ్వాలి. మరి వెనుకబడిన తరగతులు, అత్యంత బలహీన బడుగు వర్గాలు, మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరికి కూడా సమానమైన దృష్టిలో ఉంచాలి, దృష్టికి తీసుకురావాలి అనేటువంటి ఒక మంచి సంకల్పం మరి అంబేద్కర్ గారి తాలూకా ఆలోచన. మరి ఈరోజు మరి ధర్మాన్ని కాపాడుతూ అంబేద్కర్ గారి తాలూకా ఆలోచనలు, గ్రామ స్వరాజ్యం, మరి అందరినీ కూడా అన్ని విధాలుగా ప్రతి దగ్గర కూడా సామాజికంగా సమానమైన హోదా కల్పించి అందరినీ సరి సమానమైనటువంటి ఒక దృష్టితో తీసుకొని వచ్చి, ఎక్కడ కులమత వర్గ విభేదాలు లేకుండా, ఎక్కడ రాజకీయాలు లేకుండా, ఎక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి ఒక విభేదాలు లేకుండా, వివక్ష లేకుండా, పక్షపాతం లేకుండా జీవన ప్రమాణాలు పెంచుతూ, జీవన స్ఫూర్తిని పెంచుతూ, భారతదేశ వికాసంలో ఆంధ్రప్రదేశ్ వికాసాన్ని, ప్రగతిని, ప్రజల తాలూకా ఆకాంక్షలు పూర్తి చేసి మహిళలకు అత్యంత గౌరవాన్ని ఇచ్చి, మరి యూత్ తాలూకా వాళ్ళ విద్య పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ, మరి ఆరోగ్యాలు బాగాలేకపోతే కార్పొరేట్ హాస్పిటల్కి ఎలా వెళ్తాం అనేటువంటి సమయంలో మరి ఆరోగ్యశ్రీ అనేటువంటి గొప్ప పథకాలను తీసుకొని వచ్చి ఈరోజు ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమం మరి అందరికీ అందుబాటులో ఉంచుతూ, మరి ఎక్కడ కూడా భేదభావాలు లేకుండా, వివక్ష లేకుండా, పక్షపాతం లేకుండా, మరి సమాజంలో అందరూ సమానం, అందరూ ఒక్కటే, ఈక్వల్ జస్టిస్, మరి సోషల్ జస్టిస్ తీసుకొచ్చిన మహానుభావుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంబేద్కర్ గారి తాలూకు ఆలోచనలు సంపూర్ణంగా అన్ని విధాలుగా పాటిస్తూ ఈ నెల 19వ తారీఖున మరి విజయవాడలో 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ కూడా ఈ విధంగా కట్టడం జరగలేదు. మరి ఆయన ఆలోచనలకు గౌరవిస్తూ అంబేద్కర్ గారి తాలూకా స్ఫూర్తికి ధైర్యం తెచ్చుకుంటూ అందరినీ సమానంగా చూడాలనేటువంటి మంచి మానవతావాది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిష్ఠ చేస్తారు, స్థాపిస్తారు, ఓపెన్ చేస్తారు. అందుకే అందరం కూడా తప్పక అది హాజరవ్వాలని, మరి 404 కోట్లతో అంబేద్కర్ గారి స్మృతివనం, మరి ఇక్కడ ప్రపంచ స్థాయి సౌకర్యాలు కలిగి ఉంటుంది. ప్రభుత్వం డిజిటల్ మ్యూజియం, కన్వెన్షన్ సెంటర్ మరియు మినీ థియేటర్, ఫుడ్ కోర్ట్, వాటర్ ఫౌంటైన్స్ మొదలైన ప్రపంచ స్థాయి సౌకర్యాలను
నిర్మిస్తున్నాం. అందుకే ఇంత ఎత్తైనటువంటి భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి తాలూకు విగ్రహం అవతరించిన సందర్భంగా మనందరం కూడా మరింత స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని, మరి అంబేద్కర్ గారి తాలూకా ఆ మహానుభావుని తాలూకా ఆలోచనలకు మరింత ప్రాణం పోస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఊపిరి పోస్తూ, అందరినీ సరి సమానంగా చూసేటువంటి సమానమైన హోదా, సామాజిక న్యాయం, మరి అందరం కలిసిమెలిసి ఇది ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ ఇక్కడ చేసిన గౌరవ పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను.